హైలైట్ ఆ ఫైట్ సీన్స్ కానీ హైలైట్ అంటే రావడం నరసింహస్వామి చూపిస్తాడు ఒక సీన్ లా. ఆ సీన్ లో మన నరసింహస్వామి రూపంలో మళ్ళీ మన అక్కడ బాలకృష్ణ చూపించడం, ఫైట్ సీన్ చూపించడం, అలా ఒకటి చాలా బాగా పెట్టిండు. పంచి డైలాగులు కానీ అసలు చెప్పండి మాటల్లో అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది, కొద్దిగా స్లోస్ లో అనిపించినా కూడా మనకు ఎక్కడెక్కడ మనకి యాక్షన్ అనిపిస్తుందో, ఎక్కడెక్కడ మన హిందూ ధర్మం చూపిస్తుంటుందో అక్కడ పబ్లిక్ లో మనకు ఒక వైబ్రేషన్స్ వస్తుంటాయి. అంటే మన ఏ సీన్ చూసినా మన హిందూ ధర్మం ఎట్లా అంటే చాలా గొప్పగా చూపించింది డైరెక్టర్ గారు. ఇంత బాగా చూపిస్తాను ఊహించుకోం, అంత బాగా చూపించారు. హ్యాట్స్ ఆఫ్ సార్ బోయపాటి గారు, నిజంగా చెప్తున్నా నీకు నిజంగా ఈ సినిమాకి అవార్డు రావాలి సార్. ఎందుకంటే అంత బాగా తీసే సినిమా, ఇంకా బాగా తీయాలని సినిమాలు. ఒక బాలబాబా కాకుండా బాలబాబా ఇంకొక సినిమా 5వ సినిమా, ఇది ఇంకా వరల్డ్ రికార్డు కొట్టాలి. ఇంకా తీసే సినిమా 5వ సినిమా కూడా, ఇది 4వ సినిమా ఇంత బాగుందంటే 5వ సినిమా తీయాలి. ఇది ఇంకా రికార్డు కొట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. జై బాలయ్య. ఏంటంటే మన కుంభమేళలో వైబ్రేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాంతో సినిమా స్టోరీ మొత్తం నడుస్తుంది. పబ్లిక్ ని కాపాడడానికి మన హిందూ ధర్మం భగవంతుడు ఉన్నారని ఒక నిరూపించుకోనిక మన ఇండియాలో మన దేవుడు అంటే మనం చాలా గొప్పగా కొలుస్తాం. అలాంటి దేవస్థానంలో మనం చూడడం అనేది గొప్పతనం అనుకోవాలి. కుంభమేళలో ఆ దేవుని కోసం మన సినిమా ఉన్నది. భగవంతుడు ప్రతి మనుషుల రూపంలో దేవుడు ఉంటాడని నిరూపించి బోయపాటి గారు.